వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కర్పకం రాకతో గుండె పగిలే నిజాన్ని తెలుసుకుని ఇందుమతి జీవనని అరెస్ట్ చేయించిన జ్యోతి. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటి అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడాల్సిందే. ఎందుకంటే సీరియల్లో ఏం జరిగింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మీరు చేయవలసిందల్లా మన ఈ ఛానల్ని ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న దాన్ని బట్టే ఎపిసోడ్స్ అన్నీ టైం టు టైం మీకు రీచ్ అవుతాయి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని జస్ట్ అలా ట్యాప్ చేసేయండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో మీకే అప్డేట్స్ వచ్చేస్తాయి. ఇక మీరు చేయవలసిందల్లా ఈ ఒక్క పనినండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు అన్ని బెనిఫిట్స్ అనేవి వస్తాయి. అలాగే ఖచ్చితంగా టైం టు టైం అయితే రీచ్ అవుతాయి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి, సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేయండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు లేటెస్ట్ డిజైన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తూ సీరియల్లో ఏం జరిగింది అనేది చెప్పబోతున్నాను. సో మిస్ కాకుండా చూసేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి సింహాద్రి అయితే ఇక డైరెక్ట్గా జీవన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. జీవన బయటికి రావే, నిన్ను ఈరోజు చంపేస్తాను, నిన్ను బ్రతకనివ్వను, నిన్ను ఆ ఇందుమతిని నిన్ను బతకనివ్వను, అసలు ఈ విషయంలో నా భార్యని చంపినందుకు ఎంత ధైర్యమే నీకు అని చెప్పేసి గట్టిగా సింహాద్రి అయితే కేకలేస్తాడు. ఇక కేకలేసేసరికి ఏంటి ఇదంతా అని చెప్పేసి జీవన భయపడిపోతుంది, కొంచెం కంగారు పడిద్ది. కానీ మళ్ళీ ఇప్పుడు తను భయపడినా కంగారు పడినా ఖచ్చితంగా సమస్య వస్తుందని గ్రహించిన జీవన వెంటనే ఇంకా దబాయించడం మొదలు పెడుతుంది. ఇక అప్పుడే సునంద శశికాంత్ ఇద్దరు కూడా బయటకు వస్తారు. బయటకు వచ్చి ఏంటయ్యా నువ్వు ఏంటి అలా అరుస్తున్నావేంటి, ఏమైంది, స్పృహలో లేవు కదా నువ్వు, ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, లేదమ్మా అవన్నీ తర్వాత, ముందు నా భార్య పద్దాలు చావుకి కారణమైన ఈ జీవనని అలాగే ఆ ఇందుమతిని నేను ప్రాణాలతో బ్రతకనివ్వను, చంపి పడేస్తాను అని చెప్పేసి కత్తి తీసుకొని ఇంకా జీవన మీదకి వెళ్తాడు. వెళ్ళేసరికి చైతు అడ్డం వస్తాడు. చూడండి మీ పెయిన్ నాకు అర్థమవుతుంది, మీ భార్య చనిపోయిన బాధలో దుఃఖంలో మీరున్నారు, కానీ ఇప్పుడు మీరు జీవనను వచ్చి చంపుతాను అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు అని అంటే, లేదయ్యా నీకు తెలియట్లేదు, నీ భార్య చేసిన ద్రోహం, నీ భార్య చేసిన ఇది నీకు తెలియట్లేదు, అదంత పెద్ద తప్పు చేసిందో తెలుసా, నా భార్యని చంపేసింది, నాకు మత్తుమంది ఇచ్చింది, నేనేమో పడిపోయాను స్పృహలో లేకుండా, ఆ తర్వాత నా భార్యని చంపేసింది, కనీసం నన్ను ఆఖరి చూపు కూడా చూసుకొని ఇవ్వకుండా చేశారు కదయ్యా అని చెప్పేసి గొల్లుమని ఏడుస్తాడు. అప్పుడు ఇంకా శశికాంత్ అలాగే ఇంకా వీళ్ళందరూ ఏమో సునంద ఏమో కంగారు పడతారు. ఇదేంటి సింహాద్రి వచ్చి ఇలా గొడవ చేస్తున్నాడు, సింహాద్రి నువ్వు గట్టిగా మాట్లాడుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఇదవ్వు, ఎందుకు అలా జీవనం మీద ఎదవుతున్నావు, ఏదో భ్రమలో ఉన్నట్టున్నావు నువ్వు అని చెప్పేసి సునంద చెప్పే ప్రయత్నం చేసిద్ది. అయ్యో అమ్మా నేను భ్రమలో ఉండడం ఏంటమ్మా, ఈ రాక్షసే నన్ను నా భార్యని చంపేసింది అని చెప్పి అంటూ ఉంటే ఈలోపే ఇంకా ఆల్రెడీ సీను అయితే ఫోన్ చేస్తాడు కదా. ఇక ఈలోపు ఆనంది అలాగే ఆదిత్య ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తాడు సడన్గా. ఇక అప్పుడు ఆనంది వచ్చేసి, నాయనా నువ్వు ఇప్పుడు ఎలా ఉంది నాయనా అంటే, తల్లి ఆనంది మీ అమ్మని చంపేసింది వీళ్ళే అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు నాయనా ప్లీజ్ నువ్వు కంగారు పడకు, నువ్వు అలా ఆవేశపడకు, నువ్వు ఫస్ట్ కూర్చొని మంచినీళ్ళు తాగు అని చెప్పి అంటే, ఈ లోపల ఆదిత్య కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తాడు వాటర్ బాటిల్తో. ఇదిగో నాయనా ఈ మంచినీళ్ళు తాగు, నువ్వు నెమ్మదిగా ఉండు, ఏమైంది అసలు, ఎందుకు జీవనాన్ని అలా అంటున్నావు అంటే, అవునమ్మా ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగిందంటే, జీవన అలాగే ఆ ఇందుమతి ఇద్దరూ కలిసి మన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత నాకేమో అప్పుడే ఎవరో వచ్చిన అలికిడి వినిపించింది, కళ్ళు తెరిసి కొంచెం చూసేసరికి ఇందుమతి ఉంది నా ముందు, అలాగే పక్కనేమో జీవన ఉంది, నాకేమో మొత్తమంది పెట్టేశారు, నేను స్పృహ కోల్పోయాను, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఇక పొద్దున్న ఇగో ఇందాక స్పృహలోకి వస్తే సీను చెప్తున్నాడు మీ అత్త చనిపోయిందని, పద్దాలు చావుకు కారణం వీళ్ళేనమ్మా, దాన్ని చంపేశారు అని చెప్పేసి ఇంకా అలా బాధపడుతూ ఉంటాడు సింహాద్రి. ఇక అప్పుడు సునంద ఏం చేస్తుందంటే, ఇక ఇందుమతికి అలాగే ముఖ్యంగా జ్యోతికి ఫోన్ చేసిద్ది. జ్యోతికి ఫోన్ చేసి ఇలా సింహాద్రి వచ్చి అయితే గొడవ చేస్తున్నాడు వదినా, మీరు ఇంకా అన్నయ్య గారిని అలాగే ఇందుమతి గారిని కూడా తీసుకుని రండి, అప్పుడు విషయాలు ఏంటో తెలుస్తాయి, మాకేం అర్థం కావట్లేదు ఇక్కడ అని చెప్పేసి సునంద ఫోన్ చేసిద్ది. అదేంటి సింహాద్రికి మెలకు వచ్చిందా, ఇదేంటి నిజమా ఇలా మాట్లాడుతున్నాడా, సరే అయితే ఇప్పుడే బయలుదేరుతామని చెప్పేసి ఇక జ్యోతి అయితే సూర్యాని ఇటు ఇందుమతిని పిలిచిద్ది. ఇందుమతి వచ్చి ఏంటి జ్యోతి అని అంటే, ఏముంది సింహాద్రికి మెలకు వచ్చిందంట,
మీరును ఇంకా జీవన కలిసి పద్మమ్మని చంపేశారు అని చెప్పేసి అంటున్నారంట. నాకేం అర్థం కావట్లేదు. సునంద గారు ఇప్పుడే ఫోన్ చేశారు, మనం వెళ్దాం పదండి అని చెప్పేసి అందరూ కలిసి ఇంకా కట్టకట్టుకొని వెళ్తారు కారులో. సరిగ్గా ఇంటి ముందుకు వచ్చిన తర్వాత ఇంక ఇందుమతిని చూసిన సింహాద్రి ఇంకా రెచ్చిపోతాడు. సే ఇందుమతి, నిన్ను నేను బతకనివ్వను. నా భార్య నీకు ఏ అపకారం చేసిందే? నా భార్యని ఎందుకు చంపేశావు? నీలాంటి దాన్ని అడ్డంగా నరికేస్తాను. నేను కావాలంటే జైలుకి వెళ్ళి కూర్చుంటాను. నా భార్యను ఎందుకు చంపావు అది ఇది అని చెప్పేసి కత్తి గొంతు మీద పెట్టేసి అడుగుతాడు. దాంతో ఇంక అందరూ షాక్ అవుతారు. జ్యోతి తిట్టిద్ది, సింహాద్రి నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకు ఇలా ఇదంతా చేస్తున్నావు? అయినా జీవన అలాగే ఇందుమతి కలిసి నీ భార్యను చంపడం ఏంటి? ఏమనుకుంటున్నావు నువ్వు? అయినా నా కూతురికి అంత అవసరం ఏంటి అని చెప్పేసి ఇంకా సింహాద్రి మొత్తం నిజం అంతా చెప్పేసినా కూడా ఎవ్వరూ నమ్మరు. నమ్మకపోగా ఇంకా తిడతారు సింహాద్రిని. నీ తండ్రికి మతి చలించినట్టుంది, ఇక్కడి నుంచి తీసుకుపో అని చెప్పేసి ఇంకా ఇందుమతి తిట్టేసరికి, చూడండి ఇందుమతి గారు, మీరు అలా నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. ఇక ఇప్పుడు ఏం జరిగింది అనేది సింహాద్రి అంత మాట మీ మీద వేశాడు అంటే ఖచ్చితంగా ఏదీ లేకుండా అయితే అనడు కదా. ఏదో జరిగింది, దానికి సంబంధించిన సాక్ష్యాలు బయటకు వచ్చినాయి అంటే అప్పుడు అన్ని నిజాలు బయటకు వస్తాయి. లేదా సింహాద్రినే ఇదంతా కావాలని చెప్తున్నాడా అని చెప్పే విషయం కూడా బయటపడుతుంది అని ఇక ఆదిత్య అంటాడు. ఆ మాటకి జీవన ఏమో ఇంకా రెచ్చిపోద్ది. లేదు, ఇదంతా కూడా కావాలని చేస్తున్నాడు ఇతను. చూడమ్మా, నేను ఫస్ట్ ప్రెగ్నెంట్ అయ్యాను కదా ఈ ఇంటికి, ఇప్పుడు తన బిడ్డకి ఎక్కడైతే వాల్యూ లేకుండా పోతుందో ఈ ఇంట్లో అని చెప్పేసి ఇక నన్ను ఇలా అంటున్నాడు. ఇలాంటి వాళ్ళని అసలు క్షమించకూడదమ్మా. ఇక అప్పుడు మొత్తానికి అసలు ఎవరు నమ్మరు. మొత్తం ఏం చేసినా సరే ఎంతలా బాధపడినా ఎంత ఏడుస్తూ ఉంటాడు సింహాద్రి, అయినా కూడా ఎవ్వరు నమ్మరు. నమ్మకపోయేసరికి ఇంకా అలా కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఆనందితో అంటాడు సింహాద్రి, అమ్మ మీ అమ్మ ఎవరికి ఏం అన్యాయం చేసిందమ్మా? ఇంత అన్యాయం చేసేది దాన్ని అసలు అంత అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారు ఎందుకమ్మా అని చెప్పేసి ఇక అలా బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉండేసరికి, నాయనా ప్లీజ్ నాయనా, నువ్వు కొంచెం నెమ్మదిగా ఉండు నాయనా, ఏం జరిగిందో నేను కనుక్కుంటాను, నువ్వు ఎందుకు ఇందుమతి మీద అలాగే జీవనం మీద అంత పెద్ద నింద వేశావు అని చెప్పేసి ఆనంది అంటది. అది నింద కాదమ్మా, నిజం తల్లి, నాకు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం వాళ్ళే. ఇక నా భార్య చనిపోయినందుకు కూడా కారణం వాళ్ళేనమ్మా. నా మాట వినండి అమ్మా, నా మాట నమ్మండి అని చెప్పేసి ఇంకా బాధపడతా ఉంటాడు. ఇక అప్పుడు సూర్య అంటాడు, నువ్వు పొరపాటు పడుతున్నట్టున్నావు సింహాద్రి, నీ బాధ నాకు అర్థమవుతుంది కరెక్టే, కానీ జీవన మీద కూడా అలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు కదా. మా జీవన అలాంటి మనిషి కాదు, ప్రాణాలు తీసేసేంత దుర్మార్గం తనలో ఉండదు. నువ్వు ఏదో ఎక్కడో పొరపాటు పడుతున్నావు, కొంచెం ఆలోచించు. నీకు వేరే ఇంకెవరన్నా ఇదై ఉంటారు తప్ప నువ్వు అది జీవన అనుకుని ఉండుంటావు. ఎందుకంటే ఒక్కసారి మన కళ్ళని మనమే నమ్మలేం కదా, ఒక్కసారి ఆలోచించు అని చెప్పి సూర్య అంటాడు. ఇక జ్యోతి కూడా అదే మాట అంటది. అయినా పద్మమ్మని చంపాల్సిన అవసరం జీవనకేంటి అని చెప్పేసి అనేసరికి ఇక అప్పుడు కర్పకం ఎంట్రీ ఇస్తుంది. ఇచ్చేసరికి తనకి ఏమి అవకాశం ఉందో ఏం అవసరం ఉందో నేను చెప్తాను జ్యోతమ్మ అని చెప్పి అంటది. ఇక అప్పుడు ఒక్కసారిగా అందరూ తిరిగి కర్పకాన్ని చూసి షాక్ అయిపోతారు. మీరేంటి ఇక్కడ అని చెప్పేసి ఇంకా జ్యోతి అడుగుతుంది. అడిగేసరికి ఇంక అప్పుడు మొత్తం నిజమంతా బయట పెట్టడానికి ఇంకా ఫిక్స్ అవుతుంది. అలాగే ఇందుమతి కంగారు పడిపోతా ఉంటుంది, ఎందుకంటే కర్పకానికి అంతా నిజం తెలుసు కదా. ఇక అప్పుడు తను ఎక్కడ బయట పెట్టేస్తుందని చెప్పేసి ఇంక నీళ్లు నమ్ములుతూ ఉంటుంది. ఇక జీవన కూడా కొంచెం టెన్షన్ పడుతుంది. ఈ సింహాద్రి చెప్పినట్లు పద్మమ్మని చంపేసింది ఎవరో కాదు, ఇంకా జీవన అలాగే ఇందుమతియే అని చెప్పి అనేసరికి వీళ్ళు కూడా షాక్ అవుతారు. ఒకళ్ళు కాదు కదా, ఇప్పటి వరకు సింహాద్రినే కదా చెప్పేది, ఇప్పుడు కర్పకం కూడా అలాగే అనేసరికి వీళ్ళు ఇంకా కొంచెం నిజమేనేమో అన్నట్టు ఇంకా స్లో అవుతారు. స్లో అయ్యేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి జ్యోతి అడుగుతుంది. అవును, నేను చెప్పేది నిజం, అలాగే సింహాద్రి చెప్పేది కూడా నిజమే. అసలు తనకెందుకు అవసరం అని అడిగారు కదా, తనకే అవసరం, ఎందుకు అవసరమో కూడా నేను చెప్తాను. మీ కన్న కూతురు జీవన కాదు అని చెప్పి అనేసరికి ఇంకా జ్యోతి సూర్య షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు కర్పకం, ఎందుకు అలా అంటున్నావు? జీవనని నా కన్నబిడ్డ కాదంటున్నావు ఏంటి? జీవనే కదా నా కూతురు, తనకి నేను ఎంతో అల్లారు ముద్దుగా పెట్టుకున్న పేరు అది అని చెప్పి అంటే, అది కాదమ్మా, నువ్వు పెట్టుకున్న పేరు నిజమే, కానీ ఆ పిల్ల నిజం కాదు, ఆ అమ్మాయి వేరే ఇంకెవరో, నీ సొంత కూతురు కాదు అని అంటే, ఎందుకు అలా అంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇంకా షాక్ అవుతుంది జ్యోతి. అలా అనేసరికి అవును, ఆ జీవన ఎవరో కాదు, ఇగో ఈ ఇందుమతి భర్త శంభుప్రసాద్ రెండో భార్య కూతురు,
అంటే ఇందుమతికి సవతి కూతురు అని చెప్పి అనగానే ఇంకా అసలు ఏం అర్థం కాదు జ్యోతికి. చాలా షాక్ అయిపోతుంది, చాలా బాధపడుతుంది. అసలు ఆ గుండె అంతా షేక్ అయిపోయినంత ఫీలింగ్ కలుగుతుంది. సూర్య కూడా ఇంక షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నారు, మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, మీరు ఎవరి మాటలు నమ్మి వచ్చారా అని అంటే, చూడండి నాకు ఎవరి మాటలు నమ్మి రావాల్సిన అవసరం లేదు, నేను నిజం చెప్తున్నాను, ఇన్నాళ్ళు నోరు మూసుకుని కూర్చున్నాను, కానీ ఇంకా నోరు మూసుకుని కూర్చోవడం అనేది కరెక్ట్ కాదు, అందుకే ఇప్పటికన్నా నిజం బయట పెడదామని వచ్చాను. చూస్తే పద్మమ్మని కూడా చంపేశారని చెప్పి తెలిసింది. దాంతో ఇంకా నేను తట్టుకోలేకపోయాను. వీళ్ళిద్దరిని ఇలాగే కనుక వదిలేస్తే ఖచ్చితంగా ఇంకా ఇంకా వాళ్ళకి అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చంపుకుంటూ వెళ్ళిపోతారు, అందులో సందేహమే లేదు. అందుకే వాళ్ళకి నేను అడ్డుకట్ట వేయాలని అనుకున్నాను. వాళ్ళ బెదిరింపులకి ఇంకా బెదరకూడదని, జ్యోతికి నిజం చెప్పేస్తే తనే చూస్తుందని, తనే చూసుకుంటుందని నమ్ముతున్నాను అని చెప్పి అనేసరికి ఇంకా అసలు ఆల్రెడీ జ్యోతి అయితే ఇంకా చాలా షాక్లో ఉండిపోతుంది కదా, ఏం అర్థం కాదు తనకి, చాలా బాధపడుతుంది. మరి నా కన్న కూతురు ఎవరు అంటే ఇదిగో ఈ ఆనందియే అని అంటారు. దాంతో ఇంక అప్పుడు మొత్తం క్లియర్ వచ్చేస్తుంది అందరికీ కూడా. ఇక అప్పుడు ఆనంది కూడా నమ్ముతుంది, అంటే ఇదంతా నిజమేనా, ఈ రాక్షసే నా అమ్మని చంపేసిందా పద్మమ్మని అని చెప్పేసి ఇక ఆనంది ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు నేను నమ్మను, ఇదంతా అబద్ధం అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడు ఆదిత్య ఉంటాడు కదా, ఆదిత్య అంటాడు ఏది అబద్ధం అండి అని చెప్పేసి అంటే ఇక అప్పుడు జ్యోతి ఏమో ఏడుస్తూ ఉంటే, అవునత్తయ్య ఆనందియే మీ కన్న కూతురు, అసలు ఏం జరిగింది అంటే చిన్నప్పుడు ఏం జరిగిందో నాకు తెలీదు, చిన్నప్పుడు మాత్రం ఇందుమతి గారే పిల్లల్ని మార్చేశారు, మిమ్మల్ని ఏమార్చారు, కానీ ఆ తర్వాత మొత్తానికి నిజమైతే ఆనందికి తెలిసింది, తన కన్న తల్లి కన్న తండ్రి మీరే అని తెలిసింది. కాకపోతే అదే సమయానికి అనుకోకుండా జాతకాల ప్రకారం చూసుకున్నట్లయితే ఇంకా ఆనంది తన కన్న తల్లిని అమ్మ అని పిలిస్తే తన తల్లికి ప్రాణగండం అని చెప్పి తెలిసింది పంతులు గారి ద్వారా, ఒక పూజారి గారి ద్వారా. ఇక అందుకే స్వామీజీ చెప్పిన దాని ప్రకారం కొన్నేళ్ళు ఆగమంటే ఆగాము, అందుకే మాకు ఎప్పుడో నిజం తెలిసినా కూడా మేము ఏం చేయలేకపోయాము. తను ఎన్నోసార్లు మిమ్మల్ని చూసిన ప్రతిసారి తన అమ్మ అని చెప్పేసి ఎంతో ఎమోషనల్గా అనుకునేది, కానీ ఇదంతా కూడా తన బాధకి చాలా ఇదయ్యేది, కానీ ఇప్పుడు అంతా కూడా బాగా ఇది అనుకుంటున్నారు, అందుకే ఎన్నాళ్ళు ఆగాము. కానీ మొన్ననే మేము స్వామీజీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ జాతకం చూపిస్తే గడియలు పూర్తిగా పోయాయి, దోషం పోయింది, గండము పోయింది అని చెప్పారు. ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చి మీకు నిజం మొత్తం చెప్పేద్దాం అనుకున్నాము, కానీ అప్పుడే ఈ జీవనకి ప్రెగ్నెంట్ అని తను చెప్పి ఆనందంలో ఉంది. ఇప్పుడు కనుక జీవన గురించి చెప్తే తను అనాథ అయిపోతుందన్న బాధతో భయంతో ఇక ఆనంది అయితే మీకు నిజం చెప్పడం ఆగిపోయింది. ఆ తర్వాత ఇంకా ఎందుకులే అనుకున్నాము, కాబట్టి ఈ విషయంలో ఆనందియే మీ కూతురు అని చెప్పేసి నిజాన్ని చెప్పేస్తాడు ఇక ఆదిత్య అయితే. ఇక అదంతా చెప్పిన తర్వాత ఇంకా జ్యోతి ఇంకా ఇంకా ఏడుస్తుంది ఎక్కెక్కి. ఇక అప్పుడు సూర్య ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక ఆ సునందకు కూడా మొత్తం విషయాలన్నీ తెలిసిపోతూ ఉంటాయి కదా, ముఖ్యంగా ఆనందియే ఆ ఇంటి వారసురాలు అని చెప్పేసి. ఇక దాంతో సునంద కూడా కొంచెం షాక్ అయ్యి బాధపడిద్ది, అయ్యో నేను కూడా ఎన్నోసార్లు ఇంకా ఆనందిని తప్పుగా అర్థం చేసుకున్నాను, ఎన్నో మాట్లాడినాను అని చెప్పి బాధపడతా ఉంటుంది. ఇక అప్పుడు కర్పకం చెప్పిద్ది, ఇదే విషయం పద్మమ్మకి తెలిసిందమ్మా, పద్మమ్మ మీతో విషయం చెప్పేద్దాం అనుకుంది, గతంలోని విషయం చెప్పేద్దాం అనుకున్నప్పుడు తనకి యాక్సిడెంట్ చేయించారు, అప్పుడేమో తను కోమాలోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు మళ్ళీ తనకి స్పృహ వచ్చిన తర్వాత ఎక్కడ మీకు నిజం చెప్పేస్తుందోనన్న చెప్పి భయంతో ఇక తనని చంపేశారమ్మా, కేవలం పద్మమ్మని మాత్రమే కాదు జ్యోతి, నా భర్తను కూడా ఇదిగో ఈ ఇందుమతియే చంపేసింది అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఇంకా జ్యోతి షాక్ అయిపోతుంది. ఏంటి నువ్వు మాట్లాడేది అంటే, అవునమ్మా వీళ్ళకి అంతే, వీళ్ళ ఆస్తికి ఎవరన్నా అడ్డొస్తున్నారు లేదా తనకు సంబంధించి పుట్టుకకు సంబంధించి ఎవరికన్నా నిజం తెలిసింది అని అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ నోరన్నా మూపిస్తారు, లేకపోతే ఇదిగో ఇలా చంపేస్తారు. ఆనందికి నిజం తెలిసినా తనని ఏం చేయలేరు కాబట్టి దాన్ని నోరు మూయించేశారు. ఇదిగో ఈ పిల్ల జీవన ఎమోషనల్ డ్రామా ఆడి ఇక తనని మాయ చేసేసింది కాబట్టి ఆనంది నోరెత్తదు. కానీ పద్మం అలా కాదు కదా, తనకి స్పృహలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి చేసే పని ఏంటంటే జ్యోతమ్మకు వచ్చి ఇంకా మొత్తం నిజం చెప్పడం. కాబట్టి ఈ విషయంలో పద్మమ్మ నోరు తెరవకూడదంటే తనని చంపేయాలి, శాశ్వతంగా పైకి పంపించేశారు. అందుకే ఈ సింహాద్రి అక్కడే ఉన్నారు కదా, మొత్తం మంది ఇచ్చేసినట్టున్నారు. ఈ విషయంలో మొత్తం నిజాలన్నీ ఇప్పుడు బయటపడిపోవడంతో ఇంక మళ్ళీ బుకాయిస్తున్నారమ్మా. ఇదంతా కూడా వీళ్ళు చేసిన పాపమే, ఇప్పటికన్నా వీళ్ళని క్షమించొద్దు,
వీళ్ళు ఇంకా ఇంకా ఎన్నో దారుణాలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన మనుషులు కాదు, ఆస్తులు మాత్రమే. ఆ ఆస్తి కోసమే ఈ ఇందుమతి చిన్నప్పుడు ఏ ఆడపిల్లకి చేయని ద్రోహం చేసింది. ఆనందిని ఎంతో బాధ పెట్టింది. తనకి ఏ ఆనందం లేకుండా ఇచ్చేసింది. పాపం ఈ సింహాద్రి పద్మమ్మ ఇద్దరు మంచోళ్ళు కాబట్టి వాళ్ళిద్దరూ ఏదో పెంచుకున్నారు. లేదా ఇంకేదన్నా అయ్యుండుంటే తన పరిస్థితి ఏంటి అని ఒక్క క్షణం ఆలోచించారా? కాబట్టి అలాంటప్పుడు ఈ జీవనని అలాగే ఇందుమతిని ఎలా క్షమిస్తారో మీరే ఆలోచించుకోండి అని చెప్పేసి మొత్తం నిజం చెప్పేసిద్ది కర్పకం. ఇక ఆ మాటలకి జ్యోతి ఒక్కసారిగా కింద కూర్చుండిపోతుంది. లేదండి వీళ్ళని క్షమించకూడదు అని చెప్పేసి ఇంకా దగ్గరకు వచ్చింది, జీవన దగ్గరికి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవన దగ్గరకు వచ్చి ఇదంతా నిజమైన జీవన అని చెప్పి అడిగేసరికి ఏడుస్తా అడుగుతుంది జ్యోతి. ఏడుస్తా అడిగేసరికి ఏం మాట్లాడదు. నువ్వు ఏమీ మాట్లాడట్లేదంటేనే నాకు అర్థమవుతుంది ఇదంతా నిజమేనమాట. ఎందుకే ఇంత అన్యాయం చేశావు, ఇంత ద్రోహం చేశావు, ఒక్క మాటన్నా నాకు చెప్పొచ్చు కదే అని చెప్పేసి చంప మీద లాగిపెట్టి కొట్టిద్ది. ఇక ఆ తర్వాత ఇందుమతి దగ్గరికి వచ్చి చిన్నప్పుడు ఎందుకక్క మార్చావు అని అంటే ఇక ఏం మాట్లాడదు, నీళ్లు నవ్వులుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు మౌనంగా ఉండాల్సిన సమయం కాదు, నువ్వు చేసిన పనికి నేను నిలువున నరికేయాలి, కానీ ఇప్పుడు నిజం చెప్పు అని చెప్పి అంటే అవును జ్యోతి నేనే చేశాను ఇదంతా. నీకు నీ మీద అసూయ ఉండేది అప్పట్లో నాకు. ఆ తర్వాత నీకు నీ బిడ్డే వారసురాలుగా ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే నీ బిడ్డని అనాథ బిడ్డగా చేయాలనుకుని దాన్ని మార్చేశాను. ఆ ప్లేస్లో నా సౌతి కూతుర్ని తీసుకొచ్చి ఇంకా కూర్చోబెట్టాను. అంతే తప్ప ఈ విషయంలో నా తప్ప ఇంకేం లేదు అని అంటే చెంప పగలు కొడుతుంది. దాంతో ఇంకా ఇందుమతి కూడా షాక్ అయిపోతుంది. ఫోన్ చేయండి పోలీసులకి అని చెప్పి సూర్యకి చెప్పిద్ది. జ్యోతి ఒక్క నిమిషం ఉండు, ఇది మన ఇంటి పరువుకి సంబంధించిన విషయం అంటే పరువా ఇంకేమన్నానా? ఎప్పుడైతే పిల్లల్ని మార్చారో అప్పుడే పోయిందండి పరువు, ప్రతిష్ట, గౌరవం. ఇక ఇప్పుడైతే వీళ్ళిద్దరిని క్షమించకూడదు. ఎందుకంటే 2 నిండు ప్రాణాలని బలి తీసుకున్నారు వీళ్ళు. అలాంటి వాళ్ళని అస్సలు క్షమించకూడదు. వీళ్ళని క్షమిస్తే ఆ పాపం మనకు చుట్టుకుంటుంది. ఇప్పుడే పోలీసులు నేనే ఫోన్ చేస్తానని చెప్పేసి పోలీసులకు ఫోన్ చేసిద్ది జ్యోతి. ఇలా మా ఇంట్లో పద్మమ్మని చంపేశారు, మీరు వెంటనే వచ్చి ఆ నేరస్తుల్ని అరెస్ట్ చేయాలి అని చెప్పంటే ఇప్పుడే బయలుదేరుతున్నాం మేడం అని చెప్పి ఇక పోలీసులు ఫోన్ పెట్టేస్తే ఇంకా ఏడుస్తూ ఉంటుంది. నేను నీకేం అన్యాయం చేశాను జీవన? ఎప్పుడన్నా ఏదైనా తక్కువ చేశానా? మరి అలాంటప్పుడు ఆనందయ్య నా కన్న కూతురు అని చెప్పి నీకు తెలిసినప్పుడు ఒక్క మాట నాకు చెప్పాలి కదా. నువ్వు ఇంత అన్యాయం చేస్తావు అనుకోలేదు నాకు, నా కుటుంబానికి అని చెప్పి ఇందుమతిని తిట్టిద్ది. ఇక అయినా కూడా వాళ్ళిద్దరు ఏం మాట్లాడరు. ఇక జీవన ఏమో పోలీసులు వచ్చేస్తున్నారని భయపడిపోయి నన్ను క్షమించమ్మా, నాకేం తెలియదమ్మా పిల్లల్ని మార్చినప్పుడు. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత ఏమో ఇదిగో పెద్దమ్మే అంతా చెప్పింది, నాకు ఆస్తి పోతుంది అది ఇది అని చెప్పి అనింది. ఆనంది ఈ ఇంటి వారసురాలని తెలిస్తే తనని నువ్వు ఎక్కడ దక్కించుకుంటావో ఆస్తి అంతా తనకి రాసిచ్చేస్తావునని నేను భయపడ్డానమ్మా. అందుకే ఇదంతా చేశాను తప్ప నేను ఏది కావాలని చేయలేదమ్మా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అయినా సరే నువ్వు తప్పు చేసావు జీవన, చేసిన తప్పుకి ఎవరైనా సరే ఇంకా శిక్ష అనుభవించాల్సిందే. ఈ విషయంలో ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా నాకు సంబంధం లేదు. మిమ్మల్ని అయితే నేను అరెస్ట్ చేయించకుండా వదలను అని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే జీవన ఏడుస్తూ ఉంటుంది. నా కోసం కాకపోయినా నా కడుపులో ఉన్న బిడ్డ కోసమన్నా నువ్వు ఇది చేయాలమ్మంటే నేను ఒప్పుకోను, నువ్వు శిక్ష అనుభవించాల్సింది నువ్వు ఎలా ఉన్నా అని చెప్పేసి అంటది ఇంకా జ్యోతి. ఇక అప్పుడే పోలీసులు వస్తారు. అంతలోపే వచ్చి మేడం ఇక్కడ ఫోన్ చేశారు కదా జ్యోతి గారు, ఏమైంది అని అంటే ఇగో ఇట్లాగా వీళ్ళిద్దరే పద్మమ్మని చంపేశారు, దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా నేను సబ్మిట్ చేస్తాను, ముందైతే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి అని చెప్పి అంటే ఇంకా అప్పుడు ఇందుమతి కూడా బతిమలాడుతుంది కాళ్ళు పట్టుకొని జ్యోతిని. నన్ను క్షమించు జ్యోతి, నేను ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయనంటే నువ్వు ఆల్రెడీ చేసి 25 సంవత్సరాలు అయిపోయింది ఇందుమతి, నీకు ఆ విషయం అర్థం కావట్లేదు, నా కూతురు నాకు దూరం అయింది, అంతకు మించిన శిక్ష నాకు ఎక్కువ పడింది, ఇది నీకు కేవలం జైలు శిక్షే అంతే, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు నన్ను ఇంకేం మాట్లాడించొద్దు అని చెప్పేసి ఇంకా అలా అనడంతో ఇంకా ఇందుమతి అయితే షాక్ అయిపోద్ది. అలాగే జీవనను కూడా ఇంకా అరెస్ట్ చేసేసి తీసుకెళ్ళిపోతారు. దాంతో ఇంక ఇద్దరు షాక్ అవుతారు. మరి ఇప్పుడు రాబోయే కథలో ఇందుమతి జీవన ఏం ఆలోచిస్తారు, వీళ్ళ మీద ఎలాంటి పగని సాధిస్తారు అనేది తెలియాలి అంటే పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ సీరియల్ అంతా కూడా మీకు ఎప్పటికప్పుడు ఎపిసోడ్స్ రూపంలో అలాగే అప్డేట్స్ రూపంలో రావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ను ఇప్పుడే ఇక్కడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల